కార్తీక పురాణంలో 21వ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుగుట. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కంబోజది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లుల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరుసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండ్రోలు ఢీకొనుచు, హుంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను జూపుకొనుచు, బేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాంక్షులై పోరాడిరి. ఈ రణభూమినందు చూచినను విరిగి రథపు గొటలు, తెగిన ముండములు, తొండలు, తలలు, చేతులు, హాహాకరములతో దీనవస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వల్లే పడియున్న ఏనుగులు, గుర్రములు, కాలెబర్రెల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్య సప్తయమున వరకు జరిగినది. కంబోజది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అంక్షులను పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయునుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు. పురంజయునుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మనొక్కసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారులకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడివై ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యంను శత్రువులు అప్పగించితిని. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవ దినములని ఎరిగియు నీవు చింతతో కృంగిపోవుటయలే శత్రురాజులు యుద్ధంలో జయించి నీ రాజ్యంను నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదినే నహి తపోదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసం. రేపు కృతకార నక్షత్రముతో కూడిన పౌర్ణమి గనుక స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధము చేసి భగవాన్ నామస్మరణ చేయుచు నాట్యం చెయ్యుము. ఇట్లు ఆచరించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతయే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమించి నీ శత్రువులను ధనుమాడుటకు నీకు చక్రయుద్ధము కూడా ప్రసాదించను. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడివై దుష్ట సావాసము చెయ్యుట చెత్త గద నీకి అపజయము కలిగినది. కనుక లేము, శ్రీహరి నామం నీ మదిలో దలచి నేను తెలియజేసినట్లు చెయ్యు మని హితోపదేశం చేశాను. ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి ఏకవింశో అధ్యాయము 21వ రోజు పారాయణం సమాప్తం.